వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునే దాన్ని నిశ్చలముగా పట్టుకొందుము అన్నట్టు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. పరీక్షల మధ్య విశ్వాసముతో జీవించటము. మన జీవితంలో వచ్చేటువంటి బాధల సమయంలో, శోధనల సమయంలో దేని వైపు చూడాలంటే మనము విశ్వాసముతో దేవుని వైపు చూడగలిగిన వారమైనాడు. చాలా మంది జీవితంలో ఈ డిఫికల్ట్ అనేది, లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి, శోధన, బాధలు, ఇబ్బందులు అనేవి సర్వసాధారణమే. కానీ మానవులుగా మనం చేసేటువంటి పని ఏమిటంటే, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, బాధలు, శోధనలు మనకు వచ్చినప్పుడు మన విశ్వాసం నుండి మనము ప్రక్కకు తొలగిపోతాము. మనం ప్రక్కకు తొలగిపోయి విశ్వాసంలో నుండి లోక మానవుని యొక్క జీవితము వైపు మనం చూసేటువంటి ప్రయాణం చేస్తుంటున్నాం. అలాంటి వ్యక్తిత్వము నుండి ఈరోజు మనకు పత్రిక గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అలాంటి పరీక్ష కాలం మధ్యలో విశ్వాసముతో మనం ఏం చేయాలంట? జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.